శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నట్టు మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఉగాది గురించి చెప్పుకోబోతున్నాము. అంటే మార్చి 30వ తారీఖున 2025 నుంచి 19 మార్చి 2026 వరకు కూడా ఉగాది వేడుకలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ ఉగాదిని విశ్వావసు సంవత్సరము అంటాం. విశ్వావసు సంవత్సరం అంటే విశ్వావసు అనే రాజు గంధర్వుల రాజు అవుతాడు ఆయన. అంతేకాకుండానండి, ఈ ఉగాది అనేది ఆదివారం పూట మొదలవబోతోంది. అంటే ఆదివారం నాడు రాజు సూర్యభగవానుడు రవి ఈ సూర్యభగవానుడు రాజు అవుతాడు. అలాగే మంత్రి చంద్రుడు అవుతాడు. సూర్యభగవానుడు రాజు అవడం వల్ల దేశంలో అల్లకొల్లాలు, అలాగే అగ్ని ప్రమాదాలు, రాజకీయాల్లో మార్పులు, పెను అగ్ని ప్రమాదాలు, ఇందాక చెప్పినట్టుగా అగ్ని ప్రమాదాలు ఎక్కువ ఉండడము, జల ప్రణయాలు, వీటన్నిటికీ కారణం కూడా సూర్యభగవాను వల్ల జరుగుతుంది. అలాగే చంద్రుడు మంత్రి అవడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా పంటలు సస్యశ్యామలంగా పండుతాయి. అంతేకాదండి, ఈ విశ్వావసు సంవత్సరంలో ఈ విశ్వావసు రాజు గంధర్వ లోకానికి రాజు అవుతాడు. సో ఈ రాజుగారు వలన ఈ గంధర్వ లోకంలో ఎప్పుడు నృత్యంతోనూ, అలాగే పాటలు పాడడంలోనూ ఎప్పుడు నిమగ్నమై ఉంటారన్నమాట. అందుకని ఈ సంవత్సరం మొత్తం కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటూ ఎక్కువగా కళాకారులకి అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. అంటే కళాకారులు కూడా ఎప్పుడు ఆనందంగా అన్యోన్యంగా ఎప్పుడు ఉంటారు. కళారంగం బాగా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. అదే నృత్య కళాకారులకి, సంగీతంలో ఉన్న వాళ్ళకి, అంటే డ్యాన్స్ అంటాం, నృత్యం ఉంటే సంగీతం ఉన్న వాళ్ళకి బాగా పాపులారిటీ పెరుగుతుందండి. మీ పాటల రీత్యా విదేశాలకు వెళ్ళడము, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా ఉండడము, నృత్య కళాకారులకి అద్భుతంగా ఈ సంవత్సరం మొత్తం ఉండడం బాగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో పంటలు బాగా పండుతాయండి. రైతులకి బాగా కలిసి వచ్చే కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు విశ్వావసు సంవత్సరంలో. అంతేకాకుండా ఈ విశ్వావసు సంవత్సరంలో కూడా ప్రేమ పెళ్ళిళ్ళు అధికంగా బాగా జరుగుతాయని ఒక శాస్త్రవచనం. ఇప్పుడు మనం విశ్వావసు సంవత్సరంలో 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది తెలుసుకుందామండి. ఈ ఉగాది నుంచి అండి విశ్వావసు సంవత్సరంలో శని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. సిగ్నిఫికెంట్ చేంజెస్ బాగా ఉంటాయి. చాలామందిలో స్పిరిచువల్ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కువగా ఆధ్యాత్మికత ఎక్కువ ఉండడము, యోగాలు, మెడిటేషను, వాకింగు, సింపుల్సిటీగా ఉండడము, ఇవన్నీ చాలామందికి అలవాటు చేసుకుంటారు. అంతేకాకుండా చెడు అలవాట్ల నుంచి దూరంగా కూడా చాలామంది ఉండడానికి అవకాశాలు ఈ శని ప్రభావం వల్ల ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఈ షష్టగ్రహ కూటమి 29వ తారీఖు మార్చి 29 రావడం వల్ల 6 గ్రహాలు కలవడం వల్ల, అందులో శని భగవానుడు మీనరాశిలో ఉండడం వల్ల, రాహుతో కలిసి ఉండడం వల్ల దేశాల మధ్యలోనూ రాష్ట్రాల మధ్యలోనూ గొడవలు జరగడము, యుద్ధాలు జరగడము అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా పెను మార్పులు రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది కూడా మార్చి 30వ తారీఖు తర్వాత నుంచి మరింత ఉధృతంగా ఉంటుంది. కానీ గురు ప్రభావం వలన వీటన్నిటికీ కూడా సమస్య పోవడానికి అవకాశం ఉంది. అంటే ఇటువంటి గొడవలు ఇవన్నీ ఉన్నా కూడా గురు ప్రభావం వల్ల అవన్నీ కంట్రోల్లోకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ప్రతిరోజు మెడిటేషన్ చేయడం, దైవభక్తి ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా మన చుట్టూ ఏం జరుగుతోంది, మన పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, మన రాష్ట్రం ఎలా ఉంది, ఇలా ప్రజలలో ఎలా ఉన్నారో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా ఈ సంవత్సరంలో రాష్ట్రాల మధ్య కానీ దేశాల మధ్య కానీ చిన్న గొడవలు స్టార్ట్ అవ్వడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం అంతా అప్రమత్తంగా ఉండి దైవభక్తి ఎక్కువ ఉంటే, అలాగే గురు ప్రభావం వల్ల కూడా చాలా మటుకు కంట్రోల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కన్యారాశి వారికి ఉత్తర 2, 3, 4 పాదాల వారు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల వారు
కన్యా రాశిలో ఉంటారు. కన్యా రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా గురుబలం మీకు చాలా అద్భుతంగా ఉంది. మీ రాశిలోనే రవి బుధులు ఉండడము ఒక అద్భుతం. అంటే అద్భుతం అంటే సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో మీకు చాలా మంచి ఫ్లరిషింగ్గా ఉంటారని అర్థమవుతుంది. ఈ సంవత్సరం మొత్తం కూడా మే నెల నుంచి కూడా గురు ప్రభావం వల్ల మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరడము, పుత్ర సంతాన యోగం కలగడము, అన్ని రంగాల్లోనూ విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము, ఎదుటి వాళ్ళకి సేవా తత్పరతతో మీరు ఉండడము జరగబోతోంది. అది ఖచ్చితం. అంతేకాకుండా మీకు రావాల్సినటువంటి డబ్బులు ఖచ్చితంగా వస్తాయండి. ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్నటువంటి బాకీలు, మొండి బాకీలు ఉంటే అవి రావడము, పెండింగ్లో ఉన్న డబ్బులు ఏమైనా ఉంటే అవి రావడము, తలంతలంపుకు వచ్చే ధనయోగం ఉండడము, ద్వితీయ భావానికి ఉన్నటువంటి గురుదృష్టే కారణం. గురుబలం చాలా బాగుంది. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు మీ ఇంటికి రావడము, మీ ఇంట్లో సరదాగా వేడుకలు జరుపుకోవడము బాగుంటుంది. బంధువులంటే ప్రీతి ఎక్కువగా ఉండడము, బంధువుల్లోనూ కుటుంబ సభ్యుల్లోనూ మంచి పేరు ప్రఖ్యాతలు మీరు సంపాదించుకోవడము, ఇవన్నీ ఈ సంవత్సరం మీకు జరగబోతున్నటువంటి అంశం. అంతే కదండి. గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్నవారికి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, లేక కంఠధ్వని బాగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరము అద్భుతంగా ఉండబోతోంది. బాగా పాటలు పాడడానికి బాగా విదేశాలు వెళ్ళడము, మంచి మంచి పాటలు పాడుతూ జనాలను రంజింపజేస్తూ విదేశాల్లో ప్రోగ్రామ్స్, కచేరీలు అంటాం కదా, అవన్నీ ఇవ్వడము జరగబోతున్నాయి. ముఖవర్చస్సు చాలా మీకు పెరగబోతోంది. అంటే ముఖవర్చస్సు అంటే మీరు అందంగా ఉండబోతున్నారు. ఎప్పుడు కూడా అందంగా నీట్గా తయారవడానికి అవకాశాలు ఎక్కువ. మంచి ఆభరణాలు, వస్తువులు, డ్రెస్సెస్, బట్టలు ఇవన్నీ మీరు కొనుక్కోబోతున్నారని అర్థమైపోతుంది. విద్యలో బాగా రాణిస్తూ ఉంటారు. ముఖ్యంగా రవి బుధులు కూడా కుజుడితో సహా 3వ భావంలో ఉండడం వల్ల, గురుదృష్టి ఉండడం వల్ల చక్కటి ప్రయాణాలు మాత్రం చేస్తారండి. అంటే దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము, మీ తోబుట్టువులను కలవడము, మంచి మంచి వాహనాలు కొనుక్కోవడము, న్యూస్ గ్యాదరింగ్ అంటే వార్తా సంస్థలో పనిచేసే వాళ్ళకి బాగా అనుకూలవంతంగా ఉండడము, తెలివితేటలు ఎక్కువ ఉండడము, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ ఉండడం బాగా జరుగుతుంది. ధైర్యం, నిజాయితీగా ఉండడము, ధైర్యంగా ఉండడము, ప్రతి పనులను ముందంజలో ఉండడము, ముఖ్యంగా నవంబర్ నెలలో శుభవార్తలు వినడము. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో శుభవార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువ. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో రవి బుధులు బుధాదిత్య యోగంతో మీ రాశిలో ఉండడం, మీ రాశ్యాధిపతి ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల గొప్ప అదృష్టం అండి. ఆ 2 నెలలు 3 నెలలు కూడా మీకు యోగవంతంగానే ఉండబోతోంది. ముఖ్యంగా గురు ప్రభావము చతుర్థ భావానికి ఉండడం వల్ల మీ విద్యలో బాగా రాణిస్తారండి. సంగీత సాధన చేసే వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. సంగీతం అంటే ఇష్టపడిపోతూ ఉంటారు. సంగీతంలో మేటి అనిపించుకుంటారు. ఇంకా చెప్పాలంటే విద్యలో బాగా రాణించడము, మీకు ఈ సంవత్సరంలో గృహాలు కాదు గృహాలు, వాహనాలు, ఆభరణాలు మీకు రావడము, మీ గృహాన్ని అందంగా, సున్నితంగా, ఆనందంగా ఉంచుకునేటికి చేయడము అద్భుతంగా ఉంది కదండి. చాలా చాలా బాగుంది. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి ఇందా చెప్పినట్టుగానే మాతృ ప్రేమకి మీరు నోచుకుంటారు. కానీ శని దృష్టి కూడా 4th భావానికి ఉండడం వల్ల చిన్న చిన్న అవరోధాలు, ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా గురువు మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు. గురుబలం చాలా బాగుందండి. ఒక ముక్కలో చెప్పాలంటే గురుడు తులారాశి నుంచి ఆయన కన్యా రాశి వరకు కూడా ఆయన దృష్టిని ప్రసరింపజేయడం వల్ల అనేక యోగాలు కలగబోతున్నాయి. అంతేకాకుండా మీ సంవత్సరం మొత్తం కూడా పుత్ర సంతాన యోగము, పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు ప్రేమగా ఉండడము, ప్రేమలో విజయం సాధించడము, సక్సెస్ అవ్వడము బాగుంటుంది. కళారంగంలో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తారు మీరు. అంతేకాదండి, సంగీతం అన్నా, సాహిత్యం అన్నా, నృత్యం అన్నా వాళ్ళందరికీ కూడా మంచి ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళ డెవలప్మెంట్స్ ఉంటూనే ఉంటాయి. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరుస్తారండి వాళ్ళకి. అంటే గురుబలం బాగా ఉంది. లాసులు తక్కువ, ప్రాఫిట్స్ ఎక్కువ. కన్యా రాశి వాళ్ళకి ఖచ్చితంగా బాగుంటుంది. అంతేకాకుండా మీకు ఈ సంవత్సరంలో పదవులు రావడానికి, మంత్రి పదవి కానీ, అయితే మీ చేస్తున్న ఉద్యోగంలో పదవులు రావడము, గాయత్రి మంత్రసిద్ధి కలగడము,
ఎంత బాగుందండి మీకు సంవత్సరం మొత్తం కూడా. ధర్మకార్యాలు, శుభకార్యాలు, భోజన వసతులు, కుటుంబంలో వృద్ధి కలగడాలు, మీరు ఎక్కడికి వెళ్ళినా భోజన వసతి బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా 6వ భావంలో ఉన్న రాహు మిమ్మల్ని బాహువులు ఎక్కి తిప్పుతూ ఉంటాడు. అంటే అర్థం ఏంటంటే రాహు వలన మీరు విదేశ పర్యటన చేయబోతున్నారు, స్టాంపింగ్ అవ్వబోతోంది, మేనమామూలకి అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు శత్రువు మీద విజయం సాధించడానికి, శత్రువుల మీద విజయం సాధించడానికి, శత్రు భయం లేకుండా ఉండడానికి, శత్రువులు మిత్రులు అవ్వడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా రోగాలు కానీ, రుణ భయం కానీ తక్కువ. ముఖ్యంగా మీరు కొన్ని సందర్భాల్లో లోన్స్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయండి. విదేశాలు వెళ్ళడం కోసమో, లేదా స్టాంపింగ్ అవ్వడం, మీరు విదేశాలు వెళ్ళి స్టాంపింగ్ కోసమో, అంటే విదేశాలు వెళ్ళడం కోసమో, లేకపోతే మీరు పర్సనల్ విషయాల రీత్యా, విద్య రీత్యా, అయితే మీరు ప్రయాణాల రీత్యా మీరు లోన్స్ తీసుకోవడానికి, కొంతమంది దగ్గర అప్పు తీసుకోవడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. మేనమామలకి చాలా బాగుంటుంది. 7వ స్థానంలో శని మంచివాడు కాదు, కానీ ఎన్నో ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నటువంటి ప్రేమికులు ఉంటారు కదా, వాడికి వివాహం అవుతుంది. అది ప్రేమ కనుక గట్టిదైతే, స్ట్రాంగ్ ప్రేమ అయితే వివాహ శుభకార్యాలు జరుగుతాయి. కానీ 7వ స్థానంలో శని భార్యాభర్తల విషయంలో చిన్న ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. వ్యాపారాల్లో నష్టాలు కలిగించడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఏదేమైనా ఆరోగ్య పరిస్థితి మాత్రం చాలా బాగుంది. ఆరోగ్యవంతురాలుగా మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శని దృష్టి 8వ స్థానానికి లేదు కదా, ఇంకా బ్రహ్మాండంగా మీరు ఉంటారు. ఏదేమైనా వ్యాపారాల్లో కొద్దిగా నష్టాలు రావడానికి, చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి, అది కూడా రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాల్లో కొద్దిగా నష్టాలు కానీ, వాళ్ళ లాభాలు తగ్గుముఖం పట్టడం జరుగుతుంది. ముఖ్యంగా కోల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆటోమొబైల్, ఫార్మా రంగం, సిమెంట్ రంగం వ్యాపారస్తులకి కొద్దిగా వాళ్ళ బిజినెస్లో ఆటంకాలు ఏర్పడతాయి. విదేశాలు వెళ్ళడానికి కూడా మీకు ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. విదేశాలంటే విద్యార్థులకి ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడం కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. కానీ దశమంలో ఉన్న గురుడు మిమ్మల్ని ఎప్పటికీ కాపాడుతూనే ఉంటాడు. అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగ భద్రత ఎక్కువ. మీకు ఆడవాళ్ళు కూడా చెప్తాండి, లేడీస్కి మీకేనండి, గురుబలం, మీ గురువు మంచివాడు కాకపోయినా దశమ స్థానంలో ఉన్న గురుడు గంగా స్థానాన్ని చేయిస్తూ ఉంటాడు, మంచి యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు, సత్పుత్రులు కలిగిస్తూ ఉంటాడు, ధనయోగాన్ని కలిగిస్తూ ఉంటాడు, ఉద్యోగంలో అవకాశాలు ఎక్కువ ఇస్తూ ఉంటాడు మీకు. ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా గురు ప్రభావంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుందండి. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశాలు. టీచింగ్ స్టాఫ్, టీచింగ్ ప్రొఫెషన్, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు. అలాగే ఫుడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, ఫుడ్ బిజినెస్ అంటాం, స్టేషనరీ అంటాం, ఇవన్నీ కూడా గురు కారకత్వాలు ఉన్నటువంటి బిజినెస్లు కానీ, లేకపోతే బిజినెస్ అంటే వ్యాపారాలు కానీ, ఉద్యోగాల్లో కానీ మీరు బాగా రాణిస్తారు. అంతేకాకుండా 11వ భావంలో గురుడు ఒక్కడు చాలు కదండి, పరమోచ్చల స్థితిలో ఉంటాడు. 4th హౌస్ లార్డ్, 7వ పరమోచ్చలో ఉంటాడు కదండి. అంటే అక్టోబర్ 18, నవంబర్ నెలలో గురుడు లాభస్థానం ఉండడం వల్ల మీకు విద్యలోను, మీ వ్యాపారంలోనూ, మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ ముందంజలో ఉండి ధనయోగం కలుగుతుంది. పుత్ర సంతానం యోగము, గంగాస్థాన యోగము, లేదా పుణ్యక్షేత్ర దర్శనాలు, గురువు గారిని సందర్శించే యోగము, అమ్మవారి పీఠాలు సందర్శించే యోగము గురు ప్రభావం వల్లే కలుగుతుందండి. అంటే దశమంలో ఉన్న గురుడు, లాభంలో ఉన్న గురుడు విశేషమైన సంపదలని, అదృష్టాన్ని, భాగ్యాన్ని కలిగించబోతున్నాడు. మీరు ఏ వ్యాపారం చేసినా చిన్న నష్టాలు కానీ, అంటే స్లో అయిపోవడం, ఆలస్యం అవడము జరుగుతుంది తప్ప విజయం మాత్రం తథ్యమే. ఈ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. దశమస్థానము, లాభస్థానంలో మీ గురు ప్రభావం చాలా అమోఘంగా అనంతంగా ఉంది. కాబట్టి కేతువు 12వ భావంలో ఉన్నాడు. 12వ భావంలో ఉన్న కేతువు పుణ్యక్షేత్ర దర్శనాలు చేయించడము, అలాగే మీ చెరువులు, బావులు తవ్వించేట్టుగా చేయడము, సహాయం చేయడం మీకు. అలాగే కేతు ప్రభావం వల్ల మీకు దైవ దర్శనాలు, అమ్మవారి దర్శనాలు, సుబ్రహ్మణ్య స్వామి దర్శనాల వలన ధనము ఖర్చు అవ్వడము, మంచి వాడికి మాత్రం ధనం ఖర్చు అవ్వడము, సన్మానాభిషేకాలు జరగడము మీకు.
ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏమైనా మీ మీనరాశి వారికి భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదండి. ముఖ్యంగా గురుబలం మీకు చాలా బాగుంది. శనీశ్వరుడి యొక్క ప్రభావం ఉన్నప్పటికీ, చెడు ప్రభావం ఉన్నప్పటికీ కూడా మీకు గురుడు, రాహువు మిమ్మల్ని ఎప్పుడు నిరంతరం కాపాడుతూ ఉంటాడు. గురుబలం ఎక్కువ. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, మహావిష్ణువు, శివాభిషేకాలు, అలాగే అమ్మవారు యొక్క ప్రభావం ఉండడం వలన, పూజలు చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా మంచి అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా మీకు ఉన్నాయి.